రాము నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాము, నల్గొండలో వరి సాగు విస్తీర్ణం ఎలా ఉందంటే ఏం చెప్తారు? అలాగే గత ప్రభుత్వ హయాంలో రైతులను అద్భుతంగా తీర్చిదిద్దాలని, రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతుల కోసం చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా సకాలంలో అమలవుతూ ఉండడం వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యవసాయం చాలా సక్రమంగా చేసుకోవడం, మంచి దిగుబడి సాధించడం జరిగింది. సో అప్పటి పరిస్థితులతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? సునీత, నల్గొండ జిల్లా అంటేనే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా, పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. సాగర్ ఎడమకాలం ఇక్కడే ఉంటుంది. దాదాపు 5 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు ఇక్కడంతా కూడా ఉంటుంది. దీంతో పాటు కాళేశ్వర జలాలు నల్గొండ జిల్లాను ముద్దాడాయి. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి సూర్యాపేట జిల్లాలో కాళేశ్వర జలాలు రావడంతో 3 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా స్థిరీకరణ అయింది. దీంతో పాటు మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు రావడంతో అక్కడ 2 లక్షల ఎకరాల కొత్తగా ఆయకట్టు స్థిరీకరణ అయింది. మొత్తంగా ప్రతి సీజన్లో కూడా 2015 నుంచి 2024 వరకు 23 వరకు కేసీఆర్ గారి హయాంలో ప్రతి సీజన్లో 22 లక్షల ఎకరాల పైచిలుకు అంతా కూడా వ్యవసాయం అంతా కూడా ఇక్కడ జరిగేది. ప్రధానంగా అందులో వరి ప్రధానంగా ఉండేది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్ళినా కూడా మిలమిల్లాటువంటి ఒక బంగారు వర్ణంలో కుప్పలకు తెప్పలుగా మనకు వడ్ల రాసులు మనకు కనపడేది. వాటిని లిఫ్ట్ చేయలేక, వాటిని రవాణా చేయలేక అధికారులు అయితే తలలు పట్టుకునే వాళ్ళు. దాదాపు 3 నెలల పాటు కూడా ధాన్యం కొనుగోలు సేకరణ చేసేవాళ్ళు. ప్రతి సీజన్లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది నల్గొండ జిల్లాలో దిగుబడి వచ్చేది. దీంతో నల్గొండ జిల్లాలో రైతుల జీవన ప్రమాణాలను కూడా పూర్తిగా మెరుగుపడ్డాయి. దీంతో పాటు కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి విజన్తో ముందుకు పోయారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేసేలాగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం పనిగా పెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా. అందులో మొట్టమొదటిది మనం చెప్పుకోవాల్సింది సాగరమ్మ కాలువ కింద అంతర్భాగంగా నిర్మించినటువంటి లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ సంబంధించినటువంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేశారు. మేజర్లన్నింటినీ కూడా సరిచేయడంతో రాష్ట్ర చరిత్రలో, సాగర్ ఆయకట్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సాగర్ సంబంధించినటువంటి మేజర్ల కింద టైలెండ్ భూములకు నిలించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. దీంతో నల్గొండ జిల్లాలో వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. చినుకుబడగానే భుజాన నాగలు వేసుకొని రైతులు పొలాలకు వెళ్ళి వ్యవసాయం ప్రారంభించినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. కానీ ఈరోజు పూర్తిగా తిరోగమనమైంది, పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది వ్యవసాయం అంతా కూడా. నిన్నగాక మొన్న మనం చూసాం, నడిగొండ మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి పడితే దాన్ని పూడ్చే నాథులు లేరు, దిక్కు దివాన్ లేకుండా అయింది. నెల రోజులుగా సాగర్ ఎడమ కాలువ గండి పడడంతో అక్కడ దాదాపు 60,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా పూర్తిగా ఎండిపోయింది. దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా నీళ్లు లేక ఎండిపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి ఏఎంఆర్పి లిఫ్ట్ మనం ఒకసారి చూస్తే ఇప్పటివరకు కూడా D37, 38, 40 సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ల కింద ఇప్పటివరకు కూడా టైలెండ్ భూములకు నీళ్లు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబోయబడింది. వ్యవసాయం అంతా కూడా అగాధంలోకి నెట్టివేయబడింది. సూర్యాపేట జిల్లా విషయానికి మనం ఒకసారి వస్తే కొడకండ్ల బ్యారేజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి 400 కిలోమీటర్లుగా ప్రయాణించి గోదావరి జలాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా వెళ్ళాయి. 3 లక్షల ఎకరాల ఆయకట్టు అంతా కూడా స్థిరీకరణ అయింది. ఎర్రటి ఎండాకాలంలో మత్తలు తుందుతున్నటువంటి చెరువులు, అక్కడ నీళ్లు పారుతున్నటువంటి కాలువలతో ఆ ప్రాంత రైతులైతే ఇది కలనా నిజం అన్నంతగా అద్భుతంగా వ్యవసాయం పండించారు. కానీ ఏం జరిగిందో ఏమో, 9 నెలల ఈ వ్యవధిలోనే టక్కని నీళ్ళని కూడా బంద్ అయ్యాయి. కొడకండ్ల రిజర్వాయర్ నుంచి SRSP సంబంధించినటువంటి కాలువలోకి ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదు. పశుపక్షాదులకు తాగడానికి నీళ్ళు రాకపోవడంతో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా SRSP ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారిపోయింది. నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఎందుకు నీళ్ళు మాయమయ్యాయని కూడా రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితిని కూడా అక్కడ చూసాం. మొత్తంగా నల్గొండ జిల్లా అంతా కూడా ఎడారిగా మారింది. నల్గొండ జిల్లా వ్యవసాయం అంతా కూడా కలదప్పింది. రైతులు కలదప్పారు. ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా నేరుగా భుజం పైన నాగలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరూ కూడా నేడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తూ ఉన్నారు. మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రైవేటు వడ్డీల వ్యాపారి వాళ్ళకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటివరకు మనం చూసాం, ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదు. రైతులందరూ కూడా చెప్పులు అరిగేలాగా రైతుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రైతు భరోసా సంబంధించి అయితే వాళ్ళు మర్చిపోయారు. చూసి చేష్టలుడిగి వాళ్ళందరూ కూడా ఇక మిన్నకున్నటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు శాపంగా మారిందని కూడా ప్రతి ఒక్కరు శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. రైతు భరోసా లేకపోవడంతో నల్గొండ జిల్లాలో ప్రతిసారి 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయ్యేది బదులు ఈసారి కేవలం 12 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే స్థిరీకరణ అయింది. అది కూడా దాదాపు 7 లక్షల ఎకరాలు వరి, మిగతాది పత్తి పంటలుగా మనం చెప్పుకోవాలి. అకాల వర్షాలు ఎక్కడికక్కడ ఇబ్బంది పెడితే ఎవరు పట్టించుకోలేదు. కాలువ గన్లు పడితే ఎవరు పట్టించుకోలేదు. చెరువుల గన్లు పడితే ఎవరు పట్టించుకోలేదు. చెరువులు ఎండిపోయి ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది ఉంటే నీటి వనరులను ఉపయోగించుకున్నటువంటి తెలివి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా వాపోతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఈరోజు కేంద్రం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 168 లక్షల టన్నుల ఏదైతే దిగుబడి వచ్చి తెలంగాణ మరొకసారి సత్తా దాటిందో, ఈ ఫలితాలన్నీ కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఫలితాలు తప్పించి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేసిందేం లేదని కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా కుండబద్దలు కొడుతూ ఉన్నారు. వ్యవసాయ నిపుణులు కుండబద్దలు కొడుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితిని మెప్పించినటువంటి
రైతు బంధు మాయమైపోయింది, రైతు బీమా మాయమైపోయింది, రైతు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటిగా మాయమయ్యాయని కూడా ప్రతి ఒక్క రైతు వాపుతూ ఉన్నారు. సాగర్ ఎడమకాలువ కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. 40 లిఫ్ట్లు ఉన్నాయి. 40 లిఫ్ట్ల కింద అన్ని నీటి తిరువాలను రద్దు చేశారు. వాటి కింద ఉచితంగా విద్యుత్తును అందించి లిఫ్ట్ల నిర్వహణ కూడా ప్రభుత్వం చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ లిఫ్ట్ల భారాన్ని రైతులపైన మోపింది. లిఫ్టులు ఖరాబ్ అయితే రైతులే బాగు చేసుకోవాలి, లిఫ్ట్లు ఏదైనా ఇబ్బంది అయితే కూడా రైతులే తలాయిని డబ్బులు వేసుకొని బాగు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని కూడా రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇంతలో ఎంత మార్పు వచ్చింది? ఒక రైతు పక్షపాతిని పోగొట్టుకున్నాం, రైతు బాంధవుని మనం పోగొట్టుకున్నాం, స్వయాన రైతునటువంటి కేసీఆర్ని ఈరోజు పోగొట్టుకొని దుఃఖిస్తున్నామని కూడా ప్రతి ఒక్క గ్రామంలో పచ్చని పంట పొలాల వద్ద రైతులు బాధపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎరువులు విత్తనాలు అందక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రుణాలందక ఇబ్బంది పడుతూ ఉన్నారు, రుణమాఫీగాకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆనాటి ఘనమైన చరిత్ర ఏమైపోయాయి, ఆనాటి యొక్క స్వర్ణయుగం ఏమైందని కూడా రైతులు మళ్ళొక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటున్న పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. కాళేశ్వరం జలాలు బంద్ అయ్యాయి, సాగర్ ఎడమకాలకు సంబంధించిన నీళ్లు బంద్ అయ్యాయి, లిఫ్ట్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి, చెరువులన్నీ కూడా కుంచుకుపోయాయి. ఎక్కడ చూసినా కూడా ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి మరొకసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి యొక్క విజన్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి యొక్క ముందు చూపును కోరుకుంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులందరూ కూడా. రైతులైతే జీవన ప్రమాణాలు ఎంతో అద్భుతంగా మెరుగుపడ్డాయి. ఒక మార్కెట్కి వెళ్తే రైతుల కొనుగోలు శక్తి పెరిగింది, ఒక దానికి వెళ్తే రైతుల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతూ వచ్చింది. ఒక గాళ్ళు పడుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమో కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోవడం రైతులకు శరాఘాతంగా మిగిలింది. ప్రధానమైనటువంటి దెబ్బ రైతులపైన పడింది. ప్రధానమైనటువంటి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రైతులు అనేది ప్రతి ఒక్కరు కూడా ముచ్చటించుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వ స్వర్ణయుగాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. రైతుల యొక్క స్వర్ణయుగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఆనాటి యొక్క అద్భుతమైనటువంటి ఒక కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సునీత, మొత్తంగా ఎక్కడ చూసినా కూడా నల్గొండ జిల్లా రైతులు దుఃఖిస్తూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. సునీత. రైట్.